రిజర్వేషన్లను సాధిద్దాం. బీసీ ద్రోహులారా ఇప్పుడు కూడా 50% ఉన్నటువంటి బీసీలకు ఇవాళ రాజకీయ ఆనందం చేయాలని చెప్పి ఆర్ కృష్ణనారాయణ నేతృత్వంలో కావాలని చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తాం. మా పార్టీ బీసీల పార్టీ బీసీలకు అండదండగా ఉంటుంది అని కృష్ణన్న చెప్పి ఇవాళ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఓడ దాటిన ఓడ మల్లయ్య ఓడ దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా. అయ్యా ఆర్డినెన్స్ తీశారు, అదేవిధంగా జీవన్ కావాలంటే ఒక డెడికేట్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే ఇలా హైకోర్టు ఆచిందా ఏం రాలేదు, చట్టబద్ధంగా ఉందా లేదా అని ప్రజలకు వివరణ ఇవ్వలేనటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉంది. నేను అధికారులకు కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల వాగ్దాన భంగం చేసి వాళ్ళు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల వాగ్దానం ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెడతామని చెప్పి ప్రకటించారు. తీరా ఢిల్లీలో ధర్నా చేసి ఈ సమస్య మీద మేము చేస్తున్నాం, బీజేపీ గవర్నమెంట్ అడ్డు తగులుతుంది. బీజేపీ నువ్వు వాగ్దానం చేసావు, బీజేపీ వాగ్దానం ఎట్లా అడ్డు తగులుతుంది? పైగా రాజ్యాంగంలో ఏముంది? 243(d)(6) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికే పవర్స్ ఉన్నాయి. దాని ప్రకారం తీయమని అడిగాం. నీకు చేత కాక నువ్వు చేయడానికి ఇష్టం లేక వాగ్దాన భంగం చేయాలని కుట్రలతోటి అనేక క్లాసెస్లో అనేక అంశాలు మనకు ఉదాహరణ కనిపిస్తాయి. అయితే 243 ప్రకారం జీవో తీసి 42 ఇస్తుంది చెప్పి కోర్టులో నా కేసు నడుస్తుంది, కోర్టు కొట్టేయలేదు. తీరా మేము 300 కోట్లు పోతాయని చెప్పి 42ని 23కి తగ్గిస్తున్నాం అన్నాడు. ఇప్పుడు ప్రాక్టికల్గా 16-17% అమలు అవుతున్నాయి. దాదాపు 11 జిల్లాల్లో 33 మండలాల్లో ఒక్క ఎంపీ ఒక్క సర్పంచ్ సీటు కూడా బీసీలకు రాలేదు. అనేక డివిజన్లలో బీసీలకు సీటు రాలేదు. పూర్తిగా కావలసి అధికారులను కట్టి లంచాలు ఇచ్చి ఒత్తిడి చేసి బీసీల కోట తగ్గించమని సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు పోతున్నాయి. దాంతో బీసీలకు తక్కువైనాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా బీసీలు సర్పంచులు అయితే కూడా ఓర్వలేకపోతాడు. తన కులం వాళ్ళే కావాలి, పేద కులాలు కావద్దు. ఓట్లు వేసేటప్పుడేమో బీసీలు కావాలి, ఇప్పుడేమో పేద కులాలు. రెండవది ముఖ్యమంత్రి యొక్క పరిస్థితి, ప్రభుత్వం యొక్క పద్ధతి చూస్తుంటే అడుగున మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉంటుంది. ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారు. ధర్నా కాదు, మీకు పార్లమెంటులో ఇండియా కూటమికి 240 మంది ఉన్నారు, దాదాపు 36 నుంచి 40. ఒక్క రోజన్నా పార్లమెంట్లో అడిగినరా మీరు? ఈ 42% మేము పెడతామని పోనీ ప్రైవేట్ బిడ్ పెట్టినరా మీరు? పెట్టలేదు. ఒక్కరోజు అడగలేదు. బీహార్ ఓటు చోరీ పనికి మాలిన సబ్జెక్ట్ అది, పసలేని సబ్జెక్టు మీద పార్లమెంటును నెల రోజులు వాకౌట్ చేశారు, బైకాట్ చేశారు, పార్లమెంటును నడవనీయలేదు. ఇప్పుడు